శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. ప్రేక్షక మహాశయులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ 2025 జనవరి నుండి డిసెంబర్ 31వ తారీఖు వరకు కూడా, అంటే ఈ సంవత్సరం అంతా కూడా 2025 సంవత్సరం అంతా కూడా ద్వాదశ రాసుల వాళ్లకు 12 రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది ఏమిటి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. అయితే ఉగాది పండుగ నుండి కదా మనము తెలుసుకోవాల్సింది. ముందే ఎందుకు చెబుతున్నారు అనేటువంటి ఆలోచన అందరికీ రావచ్చు, సహజమే. అయితే మనకు క్యాలెండర్ వాడుతున్నాము కదా, అది కూడా మనకు ప్రామాణికముగా ఒకటి తీసుకుంటున్నాము కదా. జనవరి అనేటప్పటికీ కొత్త సంవత్సరము, సంక్రాంతి పండుగ తర్వాత ఎలా ఉంటుంది ఏమిటి, ఇవన్నీ కూడా ఉండబోతున్నాయి. అందువలన ఈ కొత్త సంవత్సరం అంతా కూడా ఎలా ఉండబోతుంది ఏమిటి, 12 రాసుల వాళ్లకు కూడా ఒకరొకరికి ఎలా ఉండబోతుంది ఏమిటి అనేటువంటిది పరిపూర్ణముగా తెలియజేస్తూ ఉన్నాను. మామూలుగా ఇంకా విశేషమైనటువంటి ఫలితాలు సాధించుకోవాలి, మనకు మేలు జరగాలి అనేటువంటిది ప్రతి వాళ్లకు కూడా ఉంటుంది, సహజమే కదా. అంటే వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలనైతే పరిశీలన చేసుకోవాలి. రాసుల ప్రకారముగా నేను చెప్తాను. చెప్పినప్పుడు ఎవరు ఏ లగ్నములో పుట్టారు ఏమిటి, ఆ లగ్నాన్ని బట్టి మిగతా వాళ్ళ యొక్క జీవితం వాళ్ళ యొక్క జీవితం ఎలా ఉండబోతుంది అనేటువంటి అంశము చూసుకోవాలి. అది నేను ప్రతిసారి తెలియజేస్తున్నాను. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, ఏ లగ్నంలో పుట్టారో చూసుకుంటే కదా తెలిసేది. కాబట్టి రాసులు అందరివి ఒకటే రకంగా ఉండొచ్చు, కానీ కొంతమందికి బాగుంటుంది, కొంతమందికి బాగుండదు. మరి ఈ రాశి వాళ్ళందరికీ బాగుండాలి కదా గురువుగారు, మరి వాళ్ళకి అలా ఉంది మాకు ఇలా ఉంది అనేటువంటి మాట వస్తుంది. అందుకనే వాళ్ళ లగ్నము వేరు, మీ లగ్నము వేరు ఉంటుంది. అందుకోసమని లగ్నము ఏమిటి, ఏం సంగతి అనేటువంటి ఆలోచన కూడా మీరు చూసుకోవాలి. ఏది ఏమైనా ఈ 2025 సంవత్సరము ఇంకా మీకు మెరుగైనటువంటి ఫలితాలు, బాగా మేలు జరగాలి అంటే ఉగాది పండుగ నాడు పరిహారాలు అవి ఏమిటి ఏమి సంగతి అనేది తెలియజేస్తాం. ఇంకా కొన్ని కీలకమైన విషయాలు అప్పుడు చెబుతాం. అయితే ఇప్పుడు ముఖ్యంగా అసలు ఎలా ఉండబోతుంది, ఎవరికి ఎలా ఉంటుంది అని తెలిస్తే దాన్ని తగు జాగ్రత్తలు తీసుకుంటారు అందరూ కూడా అనేటువంటి ప్రామాణికతతో చెప్పేటువంటి విధానము. కాబట్టి అంతేకాకుండా అందరికీ కలిసి ఒకటే పరిహారం ఉంటుంది ఎప్పుడూ కూడా. పరిహారం ఏమిటి అంటే, మీరు ఏ రాశి వాళ్ళైనా సరే 12 రాసుల వాళ్ళు కూడా ఎవరైతే ఈ సంవత్సరము గోవును ఎక్కువగా సేవిస్తారో, గోవుకు గ్రాసమది ఇస్తారో, అలాగే గోవుకు కాస్త ఈ ఆకుకూరలు లాంటివి పెట్టడము అవి చేస్తారో వాళ్లకు మేలు కలుగుతుంది. అంతేకాకుండా గణపతికి విశేషముగా, గణపతి ఎక్కడ దేవాలయంలో ఉండినా గణపతికి విశేషముగా పసుపు నీళ్లతో ఎవరైతే ఎక్కువగా అభిషేకము చేస్తారో వాళ్లకు చాలా మేలు జరుగుతుంది. అంతేకాకుండా ఆంజనేయ స్వామికి ఎవరైతే ఆంజనేయ స్వామికి ఆకు పూజలు ఎక్కువగా విపరీతముగా చేయిస్తారో వాళ్లకు అత్యంత మేలు జరిగేదానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరము అని నేను తెలియజేస్తున్నాను. అన్ని రాసుల వాళ్ళు అందరూ కూడా చేసుకోవాల్సినటువంటి పరిహారం ఇది. ఒకరు మాత్రమే అని కాదు, వ్యక్తిగతంగా పరిహారాలు చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళవి నేను తర్వాత తెలియజేస్తాను. ఉగాది పండుగ నాడు అందరికీ తెలియజేయడం జరుగుతుంది. అంతవరకు ఈ 2025 జనవరి నుండి డిసెంబర్ వరకు ఎలా ఉండబోతుంది అనే దాని గురించి ఇప్పుడు మనము తెలియజేస్తాను, మీరు వినండి. మీనరాశి వాళ్లకు ఈ సంవత్సరం అంతా 2025 సంవత్సరం అంతా కూడా ఎలా ఉంటుంది అంటే బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఉన్నాను. కొన్ని సమస్యలు ఉంటాయి, కానీ సమస్యలను మీరు ఎప్పటికప్పుడు అధిగమించి ముందుకు వెళతారు. శారీరకమైనటువంటి శ్రమ ఉంటుంది, లాభాలు సంపాదిస్తారు గాక. గ్రహస్థితులు అనుకూలంగా
లేకపోయినా వాటిని మీకు అనుకూలముగా మలుచుకునేటువంటి పరిస్థితుల్లో బాగా నెగ్గుకు రావటం అనేటువంటిది ఉన్నది. అయినా దైవానుగ్రహము మీకు విపరీతముగా ఉన్నది, అనుకూలిస్తుంది గాక. అనుకూలవంతమైనటువంటి వారితో సంప్రదింపులు చేయండి. అనానుకూలమైనటువంటి వాళ్ళతో, మీకు నచ్చని వాళ్ళతో మీరు ఎప్పుడూ సంప్రదింపులు చేయకండి, జాగ్రత్త వహించండి. స్థిరాస్తుల విషయంలో విజయము సాధించి తీరుతారు. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉండేటువంటి స్థిరాస్తుల విషయము ఇప్పుడంతా కూడా కొలిక్కి వస్తాయి. కోర్టుపరమైనటువంటి వ్యవహారాలలో ఏమైనా ఉంటే కూడా మీరు విజయము సాధించి తీరుతారు. కోర్టుల్లో కొన్ని కేసులు, ఏవో కొన్ని ఇబ్బందులు ఉంటాయి, సహజం. వాటన్నిటిలో కూడా మీకు విజయం సాధించి తీరుతారు గాక. అలా కాలహరణముగా కొన్ని క్షేత్రాలకు వెళ్ళటము కానీ, దైవ దర్శనాలకు వెళ్ళటము కానీ చేస్తారు. అలాగే ఉద్యోగస్తులకు అనుకూలముగా ఉన్నది, ఎటువంటి ఇబ్బందులు ఉండవు. పై అధికారులతో మెప్పులు పొందుతారు, కొంతవరకు మేలుగానే ఉన్నది. పుణ్యక్షేత్రాలకు వెళతారు, స్థిరత్వము చేసుకుంటారు గాక. ఇంతవరకు స్థిరత్వము లేని వాళ్లకు ఒక స్థిరత్వం అనేటువంటిది ఏర్పరచుకుంటారు ఈ సంవత్సరము. విద్యార్థులకు చాలా మంచి యోగదాయకముగా ఉన్నది. విదేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళు వెళతారు. తర్వాత వివాహం కావాల్సినటువంటి వాళ్లకు, సంతానము కావాల్సినటువంటి వాళ్లకు సంతాన యోగము, ఉద్యోగాలు కావాల్సినటువంటి వాళ్లకు ఉద్యోగాలు లభిస్తాయి. మీనరాశి వాళ్లకు చాలా అనుకూలవంతముగా ఉన్నది ఈ సంవత్సరం అంతా కూడా. గృహయోగము కావాల్సినటువంటి వాళ్లకు గృహయోగము ఉన్నది. ఆరోగ్యము బాగుంటుంది. అన్ని రకాలుగా విజయము సాధించేటువంటి విధానములో ముందుకు వెళతారుగాక. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు, సినిమా రంగములో ఉండేటువంటి వాళ్లకు, కళారంగములో ఉండేటువంటి వాళ్ళు, టీవీ సీరియల్స్లో నటించేటువంటి వాళ్లకు, రైతులకు అందరికీ కూడా శ్రేయోదాయకముగా ఉండబోతున్నది ఈ సంవత్సరము 2025 అంతా కూడా అని తెలియజేస్తూ జయోస్తు. ఇంకా ఏమైనా మంచి ఫలితాలు కావాలి అంటే వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకొని పరిహారాలు చేసుకోండి, మేలు జరుగుతుంది. జయోస్తు. మీనరాశి వాళ్లకు ఈ సంవత్సరం అంతా 2025 సంవత్సరం అంతా కూడా ఎలా ఉంటుంది అంటే బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఉన్నాను. కొన్ని సమస్యలు ఉంటాయి, కానీ సమస్యలను మీరు ఎప్పటికప్పుడు అధిగమించి ముందుకు వెళతారు. శారీరకమైనటువంటి శ్రమ ఉంటుంది, లాభాలు సంపాదిస్తారు గాక. గ్రహస్థితులు అనుకూలంగా లేకపోయినా వాటిని మీకు అనుకూలముగా మలుచుకునేటువంటి పరిస్థితుల్లో బాగా నెగ్గుకు రావటం అనేటువంటిది ఉన్నది. అయినా దైవానుగ్రహము మీకు విపరీతముగా ఉన్నది, అనుకూలిస్తుంది గాక. అనుకూలవంతమైనటువంటి వారితో సంప్రదింపులు చేయండి. అనానుకూలమైనటువంటి వాళ్ళతో, మీకు నచ్చని వాళ్ళతో మీరు ఎప్పుడూ సంప్రదింపులు చేయకండి, జాగ్రత్త వహించండి. స్థిరాస్తుల విషయంలో విజయము సాధించి తీరుతారు. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉండేటువంటి స్థిరాస్తుల విషయము ఇప్పుడంతా కూడా కొలిక్కి వస్తాయి. కోర్టుపరమైనటువంటి వ్యవహారాలలో ఏమైనా ఉంటే కూడా మీరు విజయము సాధించి తీరుతారు. కోర్టుల్లో కొన్ని కేసులు, ఏవో కొన్ని ఇబ్బందులు ఉంటాయి, సహజం. వాటన్నిటిలో కూడా మీకు విజయం సాధించి తీరుతారు గాక. అలా కాలహరణముగా కొన్ని క్షేత్రాలకు వెళ్ళటము కానీ, దైవ దర్శనాలకు వెళ్ళటము కానీ చేస్తారు. అలాగే ఉద్యోగస్తులకు అనుకూలముగా ఉన్నది, ఎటువంటి ఇబ్బందులు ఉండవు. పై అధికారులతో మెప్పులు పొందుతారు, కొంతవరకు మేలుగానే ఉన్నది. పుణ్యక్షేత్రాలకు వెళతారు, స్థిరత్వము చేసుకుంటారు గాక. ఇంతవరకు స్థిరత్వము లేని వాళ్లకు ఒక స్థిరత్వం అనేటువంటిది ఏర్పరచుకుంటారు ఈ సంవత్సరము. విద్యార్థులకు చాలా మంచి యోగదాయకముగా ఉన్నది. విదేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళు వెళతారు. తర్వాత వివాహం కావాల్సినటువంటి వాళ్లకు, సంతానము కావాల్సినటువంటి వాళ్లకు సంతాన యోగము, ఉద్యోగాలు కావాల్సినటువంటి వాళ్లకు ఉద్యోగాలు లభిస్తాయి. మీనరాశి వాళ్లకు చాలా అనుకూలవంతముగా ఉన్నది ఈ సంవత్సరం అంతా కూడా. గృహయోగము కావాల్సినటువంటి వాళ్లకు గృహయోగము ఉన్నది.
ఆరోగ్యము బాగుంటుంది, అన్ని రకాలుగా విజయము సాధించేటువంటి విధానములో ముందుకు వెళతారుగాక. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు, సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు, కళారంగంలో ఉండేటువంటి వాళ్ళు, టీవీ సీరియల్స్లో నటించేటువంటి వాళ్లకు, రైతులకు అందరికీ కూడా శ్రేయోదాయకముగా ఉండబోతున్నది ఈ సంవత్సరము 2025 అంతా కూడా అని తెలియజేస్తూ జయోస్తు. ఇంకా ఏమైనా మంచి ఫలితాలు కావాలి అంటే వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకొని పరిహారాలు చేసుకోండి, మేలు జరుగుతుంది. జయోస్తు.